హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాక్ అవర్ ఛానల్. నేను ఈరోజు వీడియోలో అందరికీ యూజ్ అయ్యే కొన్ని టిప్స్ షేర్ చేస్తున్నాను. ప్లీజ్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఆ టిప్స్ ఏమో అని చూద్దామండి. టిప్ నెంబర్ 1, నేను ఇక్కడ వాటర్ బాటిల్ మూత తీసుకున్నాను, హోల్స్ చేసుకున్నాను, పైన 2 కింద 2, అలాగే ఒకటి మెటల్ గాజు తీసుకున్నాను, ఇది కూడా కట్ చేసుకున్నానండి. ఇప్పుడు మనము ఏం చేద్దామంటే ఈ హోల్స్ లోపలకు వేయండి. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా వేసిన తర్వాత ఇది కొంచెము బెండ్ చేయండి. చూడండి, ఈ విధంగా హ్యాంగ్ చేసి కీస్ అన్నీ మనం ఎక్కడంటే అక్కడ పెడతాం కదా, దానికి బదులు ఈ విధంగా వేసి పెడితే మీకు తొందరగా దొరుకుతుంది. ట్రై చేయండి. ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. టిప్ నెంబర్ 2, పెరుగు మనము యూజ్ చేస్తాం కదా, లేకపోతే ఎక్కువగా ఏమైనా పెరుగు మిగిలి ఉంటే పుల్లగా అవుతుంది అంటే కొంచెము ఎండు కొబ్బరి కట్ చేసుకోండి. తర్వాత దీని లోపలకు వేసి పెట్టండి. ఫ్రిడ్జ్లో అయినా పెట్టండి, లేకపోతే బయట అయినా కూడా పెట్టవచ్చు. పుల్లగా కాదు, ట్రై చేయండి ఈ టిప్ అనేది. టిప్ నెంబర్ 3, ఫ్రూట్స్ ఏమైనా మనము కిచెన్లో పెట్టినప్పుడు చిన్న చిన్న ఈగలు అనేవి వస్తాయి కదా, మీరు ఒక ఆనియన్ను తీసుకొని కొంచెం మధ్యలోకి కట్ చేసుకోండి. మీ ఇంట్లో యూజ్ చేస్తారు కదా పేస్టు, అప్లై చేయండి. ఏ పేస్ట్ అయినా కూడా పర్వాలేదండి. నేను ఇక్కడ సెన్సోడైన్ పేస్టు అప్లై చేశాను. ఒక 4 నుంచి 5 లవంగాలు పెట్టండి. తర్వాత దేవుని పూజకు యూజ్ చేసే కర్పూరము ఒక 2 పెట్టి వెలిగించండి. ఇప్పుడు పొగ వస్తుంది కదా, ఈ స్మెల్కి చిన్న చిన్న ఈగలు అనేవి ఉండవు కిచెన్లో. ట్రై చేయండి. మీరు కూడా ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది ఒకసారి. టిప్ నెంబర్ 4, ఆనియన్స్ కట్ చేయడం కష్టం అనుకుంటున్నారా? మీకు ఆనియన్ కట్ చేసేటప్పుడు కళ్ళలో నీళ్ళు వస్తాయి కదా, కళ్ళలో నీళ్ళు వచ్చేటప్పుడు టిష్యూ పేపర్ కానీ లేకపోతే న్యూస్ పేపర్ కానీ దానిపైన కొన్ని నీళ్లు చల్లండి. తర్వాత ఆనియన్స్ కట్ చేయండి. ఈ టిప్స్ నుంచి మీకు ఎన్ని ఆనియన్స్ కావాలన్నా కట్ చేసుకోవచ్చు. కొంచెం కూడా కళ్ళలో నీళ్లు రావు. ట్రై చేయండి. ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. టిప్ నెంబర్ 5, ఇంటికి సిలిండర్ వచ్చిన వెంటనే మీకు డేట్ తెలియాలి అంటే మనము ఎప్పుడు సిలిండర్ తీసుకున్నాము, ఒక్కోసారి డబల్ సిలిండర్ ఉంటుంది కదా, మనము ఏం చేస్తాము, ఒక సిలిండర్ ఉన్నప్పుడే ఇంకొక సిలిండర్ తెస్తాం కదా, మనము నెక్స్ట్ ఫిక్స్ చేస్తాం కదా, అప్పుడు మీకు డేట్ తెలియాలి అంటే మనము ఎప్పుడు ఇది ఫిక్స్ చేసాము అని దీనిపైన డేట్ రాయాలి. డేట్ రాయాలి అంటే ఒక్కోసారి చాక్ పీస్ ఉండదు కదా, ఎక్స్పైర్ అయిన ట్యాబ్లెట్ పడేస్తారు కదా, ఎక్స్పైర్ అయిన ట్యాబ్లెట్ నుంచి మీరు డేట్ రాయవచ్చు. మనకు ఏమే కానీ వేస్ట్ అని ఉండదు, మనం యూజ్ చేస్తే ఉపయోగపడుతుంది. ట్రై చేయండి ఈ టిప్స్. మీకు అన్ని టిప్స్ ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఇంకా ఎక్కువ మంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ధన్యవాదాలు.